చిన్నరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పనిచేస్తూ వచ్చే పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నీలం చిన్నరాజులు మాట్లాడారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీలు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అతి గొప్ప జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటు క్యాండిడేటు అంజిరెడ్డి గారిని, మరి కొమురయ్య గారిని, టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొమురయ్య గారిని కూడా ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. అది కామారెడ్డి జిల్లానే ముందంజలో ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాలుగా పార్టీని కాపాడి పార్టీ జెండా ఉంచిన ప్రతి కార్యకర్త ఇవాళ ఈ విజయంతో తోడ్పాటు ఉంచినట్టు. ఎందుకంటే ఆ జెండా నిలబడ్డది కాబట్టి, ఆ జెండా కిందకి నేను వచ్చిన కాబట్టి, ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన కాబట్టి ఇది సమిష్టి కృషి అని నేను అనుకున్న తప్ప నా కృషి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మోర్చా నుంచి అంటే బూత్ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ఈ జిల్లా అధ్యక్షుల వరకు, రాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు ఎవరైతే ఉన్నదో తీసుకెళ్తాడు. ఇవన్నీ కూడా ఆయన కూడా వర్తిస్తాయి, డయాస్ మీద ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరి గుండె మీద వాళ్ళని చేసుకుంటే మన ప్రభుత్వ విప్పు